పావని, ఎండిఎం కుక్గా నీ తొలి రోజుకు స్వాగతం. మంచిది అమలమ్మ, నాకు కొంచెం కంగారుగా ఉన్నది. పర్వాలేదు, ఇది సహజం. 6 సంవత్సరాల క్రితం నేను నీలాగే కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు నేను నా పనిని ప్రేమిస్తున్నాను. మధ్యాహ్న భోజనం వంట మనిషిగా పనిచేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. రా పావని. నేను ఇక్కడ చేరినప్పుడు 50 మంది పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు బల్లో 300 పైగా ఉన్నారు. ఎందుకో తెలుసా? మధ్యాహ్న భోజన పథకమే దీనికి కారణం. 100 మంది పిల్లలు బడికి హాజరవుతున్నారు. రోజుకు 2 పూట్ల పిల్లలకు భోజనం పెట్టలేని తల్లిదండ్రులకు ఇది ఒక ప్రోత్సాహం. ఆరోగ్యంగా ఉన్న ఈ పిల్లలంతా చదువుకోవడం, ఆడుకోవడం చూస్తున్నావా? వారి పురోగతిలో మనం కూడా భాగస్వాములం. వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకి మనం కూడా సహాయం చేస్తున్నాం. ఇదే మన వంటగది. ఇక్కడ తప్పనిసరిగా చెప్పులు బయట విప్పాలి, లేకపోతే బయటి దుమ్ము ధూళి అంతా లోపలికి వస్తుంది. భోజనానికి ముందు ఆ తర్వాత కూడా మనము శుభ్రంగా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. ఇది వంట ప్రదేశం. ఇక్కడ మేము పిల్లల కోసం వంట చేస్తాం. ఇది స్టోర్ రూమ్ పావని. పని పూర్తయ్యాక భద్రత కోసం నేను దీనికి తాళం వేస్తాను. స్టోరేజ్ ప్రదేశాన్ని చక్కగా చూసుకోవడం అనేది కుక్కు యొక్క ముఖ్యమైన పనుల్లో ఒకటి. కిటికీలన్నిటికీ జాలి ఉండడం వల్ల బయట ఉన్న ఈగలు దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. స్టోర్ ప్రాంతాన్ని 2 వేరువేరు భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి పొడిగా శుభ్రంగా ఉండే అరల్లో ఆహార పదార్థాలన్నిటినీ ఉంచేందుకు, మరొకటి పాత్రలను ర్యాక్ మీద పెట్టుకునేందుకోసం, అలాగే శుభ్రం చేసిన వాటిని ఉంచేందుకు మరో కప్బోర్డ్. ఏమైనా ఆహార పదార్థాలను స్వీకరించే ముందు వాటిలో ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూడడంతో పాటు వాటి ఎక్స్పైరీ తేదీ ఏంటి, కల్తీ ఏమైనా ఉందా అన్న విషయాలను సరిగా చూసుకోవాలి. ఆహార పదార్థాలన్నిటినీ శుభ్రంగా పొడిగా ఉండే ప్రదేశాల్లో వీలైనంత వరకు ఎత్తుగా ఉన్న చోట స్టోర్ చేయాలి. అంతేకాని తడి నేల మీద, గోడల పక్కన, చెక్క అలమార్లలో స్టోర్ చేయకూడదు. ఆహార పదార్థాలతో పాటు క్లీనింగ్ చేసే వస్తువులు పక్కపక్కనే ఉంచకూడదు. దీన్ని నువ్వు అక్కడ ఉంచేసే. గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఇతర వస్తువులకు దూరంగా, చల్లగా, పొడిగా ఉండే చోట స్టోర్ చేయడం ద్వారా అవి భద్రంగా ఉంటాయి. ప్యాకింగ్ విప్పిన తర్వాత బియ్యము, పప్పు వంటి పదార్థాలు డబ్బాలో ఉంచేయాలి. కడిగిన తర్వాత పాత్రలన్నిటినీ ఆరబెట్టాలి, లేదంటే అవి బూజు పడతాయి. ఇప్పటిదాకా స్టోర్ రూమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు వంట ఎలా చేయాలనో తెలుసుకుందాం. కానీ అమలమ్మ, మనం చేయాల్సింది వంట కదా, ఈ రిజిస్టర్ ఎందుకు? అరే, వంట చేయడానికి ముందుగా ఎంతమంది పిల్లలు వచ్చారో చూసుకోవాలి. దానివల్ల వంట వృధా కాకుండా ఉంటుంది. ఇప్పుడు హెడ్ మాస్టర్ గారి గదికి వెళ్ళి ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది పిల్లలు వచ్చారో హాజరు పట్టిని చూసి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈరోజు పిల్లలు ఎంతమంది సార్? 312 అమ్మా. ఓకే సార్. వంట చేసే ప్రతిసారి యాప్రాన్ని కట్టుకోవడం చాలా ముఖ్యము. అలాగే నీ చేతికున్న ఉంగరాలు కూడా తీసేసేయి.
వంట చేసేటప్పుడు హఠాత్తుగా వంటలో పడిపోవచ్చు. ఇది మన మధ్యాహ్న భోజన పట్టిక. ఈరోజు మెనూలో ఏముందో చెప్పగలవా? సోమవారం పప్పుచారు, గుడ్డు, అరటిపండు. కరెక్ట్. అందుబాటులో ఉండే కూరగాయలను బట్టి ఈ వార పట్టికను ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తూ ఉంటారు. వంట చేసే ముందు ఇంకోసారి చేతులు కడుక్కోవడం చాలా మంచిది. ఎందుకంటే మన చేతులకు ఉన్న దుమ్ము ధూళి ఏదైనా ఉంటే పోతుంది. అన్నం వండుకునే ముందు బియ్యాన్ని బాగా శుభ్రపరచుకోవాలి. బియ్యం, పప్పు, కూరగాయలు కడిగే ముందు శుభ్రమైన నీటినే వాడాలి. అపరిశుభ్రమైన నీటితో కడిగితే వండే వంట కలుషితమవుతుంది. అప్పుడు దీనివల్ల పిల్లలకు జీర్ణ సమస్యలు వస్తాయి. ఇప్పుడు కూరగాయలను, ఆకుకూరలని దేనికవి వేరు చేసి తరిగే ముందు వాటిని శుభ్రంగా కడుక్కుందాం. కడగడం పూర్తయ్యాక ఆహారం కలుషితం కాకుండా ఉండడం కోసం ఎల్లప్పుడూ ఆహార పదార్థాలని జాగ్రత్తగా కప్పించాలి. అన్నం ఉడికింది, బాగుంది. చూడు పావని, వంట చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం చేసే వంట పిల్లల కోసం కదా, అది రుచిగాను ఉండాలి, అలాగే మసాలాలు తక్కువగాను ఉండాలి. అందువల్ల మసాలా దినుసులు కొలత ప్రకారం వేసుకోవాలి. ఇక్కడ వంట చేసే కొద్దీ వాటి కొలతలు నీకే అలవాటైపోతాయిలే. ఎవరు పావనితను? వీడు నా చిన్న తమ్ముడు. ఈరోజు నాకు మొదటి రోజు కదా, అందుకని విషయం చెప్పాలని వచ్చాడు. చాలా సంతోషం. కానీ పావని, చిన్నపిల్లల్ని వంటగదిలోకి అనుమతించకూడదు. ఈ విషయం మర్చిపోవద్దు నువ్వు. తమ్ముడు, నువ్వెళ్ళు. సార్ నమస్తే సార్. సార్, పావని ప్లేట్ తీసుకురాపో. కానీ ఇదెందుకు? సారు ఉప్పు కారం సరిపోయిందో లేదో రుచి చూస్తారు. తక్కువ పడితే మళ్ళీ కలుపుకోవాల్సి ఉంటుంది. పావని, వంట చాలా రుచికరంగా ఉంది. మొదటి రోజే వంట చాలా బాగా చేశావు.
వంట చాలా బాగుంది. పావని, మనం స్టవ్ పాత్రలు శుభ్రం చేసేటప్పుడు మనం పరిశుభ్రమైన గుడ్డనే వాడాలి. అప్పుడే క్రిములు కీటకాలు మన దరి చేరవు. పిల్లలు ఈరోజు భోజనాన్ని చాలా ఇష్టంగా తిన్నారు. బాగా చేసావు పావని. వాళ్ళు వదిలేసిన ఆహార పదార్థాలని కంఫర్ట్ ఫిట్లో వేస్తే కాలుష్యం రాదు మనకి. పావని, కొద్దిగా స్టోర్ రూమ్ని శుభ్రంగా ఊడుస్తావా? అయిపోయిందా పావని? ఎప్పుడైనా తీసేద్దాము. పావని, నువ్వు ఇక్కడ చాలా మంచి వంట మనిషి కాబోతున్నావు. చెప్పిందల్లా తొందరగా గ్రహిస్తున్నావు. థ్యాంక్ యూ అమలమ్మ. ఈరోజు నేను చాలా నేర్చుకున్నాను. మీరు చాలా గొప్ప టీచర్. ఈ ఉద్యోగానికి నేను దరఖాస్తు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పర్వాలేదు. ఈరోజు వంట చాలా బాగుందక్క. ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉండగలుగుతాను అమలమ్మ.